ఓం దుర్గే స్మృతారతిభీతిమచేటజంతో స్వస్థై స్మృతామతిమతే వశుభాం దదాసై దార్ఢ్యదుఃఖభయనివారణికాత్మదంజ సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త దార్ఢ్యదుఃఖౌగతమో నియంత్రిత్వత్పాదపద్మం మే సన్నిధత్వ దినార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షేణ భిటించ మాం శ్రీమాత్రే నమః శ్రీభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. హరి ఓం. 27 నక్షత్రాల వారికి కూడా కందాయ ఫలాలు అంటే అందరికీ తెలిసినటువంటి విషయం. మొదటి సున్నా ఉంటే కందాయ ఫలంలోని భయాందోళనలు, భయం. రెండో సున్నా ఉంటే రుణబాధలు, ధన నష్టం. అలాగే మూడో భాగంలో సున్నా ఉంటే శత్రు భయం. సంవత్సరానికి 12 మాసాలు కాబట్టి 12 మాసాలని 3 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్కటి 4 మాసాలు వస్తుంది. అందుచేత ఒక సంఖ్య 4 మాసాల ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇది చైత్రమాసం అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం వరకు ఒక సున్నా, జ్యేష్టం ఆషాఢం వరకు ఒక సున్నా ఇస్తుంది. అలాగే జ్యేష్టం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం వరకు ఒకటి. శ్రావణ మాసం నుంచి కూడా శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం వరకు ఒక సున్నా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఆశ్వయుజం, కార్తీకం, మార్గశరం, పుష్యం, మాఘం, పాల్గొన అనే చివరి వరకు ఒక సున్నా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు తెలుస్తున్నది ఇందులోని. దాన్ని బట్టి మనం ఆశ్వయుజ మాసం తర్వాత కార్తీకం నుంచి కార్తీకం, మార్గశరం, పుష్యం, మాఘం, పాల్గొనం 4 మాసాలు కూడా చివరి సున్నా ఫలితాన్ని ఇస్తుంది. అందుచేత ఇక్కడ మనం చెప్పుకుందాం. ఇందులోని కందాయ ఫలాలు ఏ విధంగా చెప్పబడ్డాయి. అశ్విని నక్షత్రానికి 3, 0, 4 అంటే ధనలాభం, రోగభయం సమానం. అంటే సమానం అంటే ఇక్కడ బేసి సంఖ్య ఉంటే బేసి సంఖ్యలో ధనలాభం వస్తుంది, సమసంఖ్య ఉంటే సమానంగా ఎప్పుడూ ఉండేటువంటి నార్మల్ పొజిషన్గానే నడుస్తుందని శాస్త్రంలో చెప్పబడింది. ఆ విధంగానే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. భరణీ నక్షత్రానికి 6, 1, 1 సున్నాలు లేవు. కృత్తిక 1, 2, 3. అలాగే రోహిణి 4, 0, 0 అంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి చివర 2 సున్నాలు వచ్చాయంటే మొదటి 4 మాసాలు బాగుంటుంది సంవత్సరంలోని. చివర 2 సున్నాలు కాబట్టి మిగతా మాసాల్లోనూ కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ చివరి సున్నాల వల్ల ఫలితం ఏంటంటే రుణబాధలు, ధన నష్టం, శత్రు భయం అనేటువంటివి ఉంటాయి. తర్వాత మృగశిర 7, 1, 2 మృగశిర నక్షత్రానికి బేసి సంఖ్య మొదటి మాసంలో వచ్చింది కాబట్టి బాగుంటుంది. మొదటి సంఖ్య బేసి సంఖ్య వచ్చింది కాబట్టి మొదటి 4 మాసాలు బాగుంటాయి. ఆర్ద్ర 2, 2, 4 పునర్వసు నక్షత్రం 5, 0, 1 పుష్యమి నక్షత్రం 0, 1, 3 అంచేత మొదటి సున్నా వచ్చింది కాబట్టి మొదట్లోనే కొంచెం పుష్యమి నక్షత్రం వాళ్ళకి మొదటి 4 మాసాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 3, 2, 0 చివరి సున్నా వచ్చింది కాబట్టి చివరి మాసాలు 4 మాసాల్లోని కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. మఖా నక్షత్రం వాళ్ళకి 6, 0, 2 మధ్యలో సున్నా ఉన్న కారణం చేత మధ్య 4 మాసాలు సంవత్సరంలోని మధ్య 4 మాసాలు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని. పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుణి నక్షత్రం 1, 1, 4 ఉత్తర నక్షత్రం 4, 2, 1 హస్త నక్షత్రం 7, 0, 3 7 సంఖ్య ధనలాభాన్ని సూచిస్తున్నది. మొదట బేసి సంఖ్య, మధ్యలో 4 మాసాల్లో సున్నా ఉన్న కారణం చేత జాగ్రత్తగా ఉండాలి, ధన నష్టం వస్తుంది అని చెప్తారు. తర్వాత ఉత్తర హస్త నక్షత్రం 7, 0, 3 చివర కూడా బేసి సంఖ్య వచ్చింది కాబట్టి బాగుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి 2, 1, 0 స్వాతి నక్షత్రం వాళ్ళకి 5, 2, 2 విశాఖ నక్షత్రం వాళ్ళకి మొదట 0 తర్వాత 0 తర్వాత 4 అంచేత వీళ్ళు మొదట 4 మాసాలు ప్లస్ 4 మాసాలు 8 మాసాలు ఈ సున్నాల తాలూకా ప్రభావం ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి. అనురాధ నక్షత్రం వాళ్ళకి 3, 1, 1 అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 6, 2, 3
అలాగే మూలా నక్షత్రం వాళ్ళకి 1 చివరి 2 సున్నాలు అంటే 100 అంటే చివర 8 మాసాల్లోనే కొంచెం దీని ప్రభావం చూపిస్తుంది. పూర్వాషాఢ 1, 4, 2, ఉత్తరాషాఢ 7, 2, 4, శ్రవణ నక్షత్రం 2, 1, 1, ధనిష్ట నక్షత్రం 5, 1, 3, శతభిష నక్షత్రం 0, 2, 0. అంచేత శతభిష నక్షత్రం వాళ్ళకి మధ్యలో 4 మాసాలు 2 సంఖ్య వచ్చింది, చివరి 4 మాసాల్లో 0 వచ్చింది, మొదటి 4 మాసాల్లో 0 వచ్చింది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 1 0 ఉన్నందువల్ల ఏమిటంటే భయాందోళనలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, చివరి 0 అన్నందువల్ల శత్రు భయం ఉంటుంది అని చెప్పి చెప్పబడుతున్నది. శతభిష నక్షత్రం వాళ్ళకి, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి 3, 0, 2 మధ్యలో 0 వచ్చింది కాబట్టి మధ్య 4 మాసాల్లోని ధన నష్టం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఉత్తరాభాద్ర 6, 1, 6, 1, 4, రేవతి నక్షత్రం 1, 2, 1. ఈ విధంగా ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు కూడా చెప్పబడ్డాయి. ఈ 27 నక్షత్రాల వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం 2025, 2026కి మిగతా రాశి ఫలాలన్నీ కూడా మళ్ళీ మనం మేషాది రాశులకి 12 రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం. ఓం